జనసేనను వదలను వేడను అని చెప్పారు. కానీ నాకు తెలుసు 10 రోజులకే రీసెంట్గా ఒక సమావేశం ఏదో పెట్టారు కదా. కాదండి, ఆ సమావేశంలో కదా, అంతకు ముందే చెప్పాను నేను. అదే మీరు ఒక వీడియో రిలీజ్ చేశారు, సెల్ఫీ వీడియో. వచ్చినప్పుడు నా కంఠంలో ప్రాణం ఉండగా జెండా వదలని చెప్పి. అవును, ఇవాళ జనసేన జెండా లేదు కదా అమలాపురం నియోజకవర్గంలో. లేదంటారా? మేము భుజాలు అరిగిపోయేలాగా అది జన సైనికులు కానీ మేము కానీ నేను కానీ జెండా మోసిన తరువాత ఆ జెండా ఇంకా పాతరేసేస్తుంటే ఇక మేము కంఠంతో ప్రాణం ఉండగంటే ఇంకెక్కడ నిలబడుతుంది? జనసేన జెండా ఇవాళ కూడా అదే చెప్తున్నాను, నా కంఠంలో ప్రాణం ఉండగా జనసేన వదలనా. ఎందుకన్నానంటే జనసేన వేరే అభ్యర్థినన్నా పెడుతుందేమో అని ఆశతోటి. ఇవాళ కూడా నిన్న కూడా నేను ప్రెస్ లో చెప్పాను, నేను రిజైన్ చేస్తున్నప్పుడు కూడా ప్రెస్ లో క్లియర్ గా ఏం చెప్పానంటే అండి, నేను రిజైన్ చేసిన ఇవాళ నేను రాజీనామా చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు మనసు మార్చుకుని జనసేన పార్టీ వేరే అభ్యర్థిని నిలబెడితే సామాన్య కార్యకర్తలు అడ్డబడి గెలిపిస్తానని చెప్పాను. అదే మాట కట్టుబడి ఉన్నాను ఇప్పటికి నేను. ఒకవేళ రాజకీయంగా నేను ఏ పార్టీలోకి వెళ్ళినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మనసు మార్చుకుని అక్కడ ఎవరైనా అభ్యర్థి పెడితే మళ్ళీ వెనక్కి వచ్చి పనిచేస్తాను. ఇది ఛాలెంజ్, ఇది నాది. మళ్ళీ జనసేనలోకి వస్తారా? నేను జనసేనలోకి రాను, బట్ జనసేన అభ్యర్థిని గెలిపించడానికి ప్రత్యక్షంగా పనిచేస్తాను. రైట్, ఓకే. వేరే పార్టీలో ఉండి చేయలేరు కదా, ఆ పార్టీకి రిజైన్ చేసి వచ్చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు అదే నిర్ణయం తీసుకుని జనసేన పార్టీ అభ్యర్థిని పెడితే నేనేంటన్నది నిరూపించుకుంటాను. కానీ జన సైనికులు వీర మహిళలు కష్టాన్ని మాత్రం ఇలా ఈ విధంగా చేయడం అనేది ధర్మం కాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి మీ మీడియా ద్వారా తెలియజేస్తాను. అంటే ఫస్ట్ లిస్ట్ లో అమలాపురం లేదు, అంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రకటించిన 94 లిస్టులో ముమ్మిడివరం ఉంది, పితాని బాలకృష్ణ గారిది ఎక్స్పెక్ట్ చేశారు, అక్కడ బండారు శ్రీనివాస్ గారిది ఉంది, కొత్తపేట. వాళ్ళిద్దరు కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు, ఫస్ట్ లిస్టులోనే వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు. అమలాపురం ఆ లిస్టులో లేదు కాబట్టి మీకు ఛాన్స్ ఉండొచ్చు అని అప్పుడు అనుకున్నారు. అంటే అప్పుడు ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత మీ ఛాన్సెస్ తగ్గించిన అంశాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఈ ఒక్కటేనా, మిథున్ రెడ్డిని కలిశారు అనే ఒక్క ఆరోపణేనా, ఇంకేదైనా ఉందా? అదైతే కాదు సార్. అమలాపురం ఫస్ట్, ఇప్పుడు అమలాపురం తెలుగుదేశం ఫస్ట్ లిస్ట్ లో చెప్పుకోకపోవచ్చు, కానీ ఎప్పుడైతే అమలాపురం జనసేన ఫస్ట్ లిస్ట్ లో రావాలి. మీకు జనసేనకి ఫస్ట్ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ చెప్పుకోకపోయినప్పటికి కూడా ఫస్ట్ లిస్ట్ లో ఫస్ట్ నేమ్ అమలాపురం ఉండాలి. అభ్యర్థి పక్కన పెట్టండి. ఆ రోజు రానప్పుడే నాకు డౌట్ వచ్చింది. అంటే అప్పటి నుంచే అక్కడ మీమాంసలో పడింది, సందిగ్ధంలో ఉంది, ఇవ్వాలా లేదన్న దాని మీద తర్జన భర్జన పడుతున్నారు అన్నది అర్థమైపోయింది. అసలు ఆ రోజే నాంది దానికి జరిగినప్పుడు ఇక మనకి ఏ కారణాలు అంటే అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు అవకాశం కింద మలుచుకుంటాడు. ఎందుకంటే జనసేనలో 21 సీట్లు కూడా ఆయనే తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ సందర్భంగా మీకు ఇంకోటి గుర్తు చేస్తున్నారు, మేము జనసేనలోకి వచ్చింది ఆ రోజు 2009 ప్రజారాజ్యం పార్టీలో ఉంది. ఈ రాష్ట్రంలో ఒక మార్పు రావాలి, ఒక ప్రత్యామ్నాయమైన నాయకత్వం రావాలి, నీతివంతమైన నిబద్ధత గల నాయకత్వం రావాలని పవన్ కళ్యాణ్ గారి బాటలు నడిచాం మేము. కష్టాలన్నీ, ఎందుకంటే మా ఎన్నో రాజకీయం చేయాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలు కొనర్చాలి, ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలి. ఇవన్నీ తట్టుకుని వేళ నిలబడ్డామంటే ఒక ప్రత్యామ్నాయ నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిలో చూసాం. కానీ ఆయన ఏమంటారంటే లేదు, చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ప్రత్యామ్నాయం, ఆయనే దిక్కు అన్నట్టుగా ఈయన ఉన్నారు. ఇవాళ ప్రత్యామ్నాయకత్వం రాష్ట్రానికి ఒక ప్రణాళిక ఇస్తారు, రాష్ట్రాన్ని ఏ దిశలో ప్రయాణం చేయాలి, ఏ దిశలో అభివృద్ధి చేయాలని పవన్ కళ్యాణ్ గారు మాకు దిశ నిర్దేశం చేస్తారు అనుకుంటే, ఆయన ఒక నియోజకవర్గ స్థాయికి దిగిపోయి పిఠాపురానికి ప్రణాళిక, నేను పిఠాపురం అభివృద్ధి చేస్తాను, పిఠాపురంలో ప్రణాళిక రచిస్తున్నారు. ఆయన చాలా నిరుత్సాహంగా ఉంది ఆయన మాటలు. ఆయన నామినేషన్ ఇస్తే గెలిచే కాన్స్టిట్యున్సీలో ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రాష్ట్రానికి సంబంధించిన ప్రణాళిక మేనిఫెస్టో రిలీజ్ చేసిన స్థాయిలో ఉండి ఇవాళ ఒక కాన్స్టిట్యున్సీకి పరిమితం అయిపోవడానికి చంద్రబాబు నాయుడు గారు కుట్రే ప్రధానమైన కారణం. చంద్రబాబు నాయుడు గారు జనసేనని ఎట్టి పరిస్థితుల్లో రేపు ఎలక్షన్ అయిన తర్వాత, ఎన్నికలు అయిన తర్వాత కనుమరుగు చేయాలన్నది ఆయన ప్లాన్, ప్రణాళిక. అలా కాదు, ఏ పార్టీ అధినేత అయినా అంత పెద్ద ఆరోపణ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు మీరు జనసేనలో ఉండి, ఆయన పవన్ కళ్యాణ్ గారితో సన్నిహితంగా ఉండి ఆయన గురించి బాగా తెలిసి కూడా, ఏదైనా పార్టీ అధినేత ఆ పార్టీని నాశనం అయిపోవాలని కోరుకుంటాడా? ఆ పార్టీని వేరే పార్టీలో విలీనం చేసేయాలని కోరుకుంటాడా? పవన్ కళ్యాణ్ గారు విలీనం చేసేయాలని కోరుకోవట్లేదు, విలీనం చేస్తారని నేను అనట్లేదండి. కానీ చంద్రబాబు నాయుడు వ్యూహంలో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా బలవుతున్నారు. నేను చెప్పేది అది. పవన్ కళ్యాణ్ గారు అతి మంచితనం వల్ల అది రాష్ట్రం కోసం నేను పనిచేస్తానని ఒక భ్రమలో ఉండి తన పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం ఏమైపోతుంది, తన పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఏమైపోతున్నారు, తన పార్టీ ఏమైపోతుంది అన్నది కూడా ఆలోచించే పరిస్థితులు లేరే. రాష్ట్రం అంటున్నారు, రాష్ట్రంలో కూడా మేమంతా భాగస్వామ్యులే. ఒక కుటుంబం ఉంటేనే
ఆ సమాజం బాగుంటే రాష్ట్రం బాగుంటది. అండ్ మీ మీద ఒక ముద్ర ఉంది, మీరు నాదెండ్ల మనోహర్ వర్గం, మీరు ఖచ్చితంగా టికెట్ తెచ్చుకుంటారు అని చెప్పి, నిజమేనా? నేను ఎవరి వర్గం కాదు సార్, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి వర్గం. నాకు వర్గాలు లేవు. నాదెండ్ల మనోహర్ మరి నాకు ఎందుకు రాలేదండి? సరే నాదెండ్ల మనోహర్ వర్గమే. నాదెండ్ల మనోహర్ గారి వర్గానికి ఎంతమంది సీట్లు వచ్చాయి? కందుల దుర్గేష్, పంతం నానాజీ వీళ్ళందరూ కూడా నాదెండ్ల మనోహర్ వర్గం అని చెప్పి మీ పార్టీలోనే కొంతమంది నాయకులు చెప్తారు, వాళ్ళు టికెట్లు దక్కించుకున్నారు. వర్గాలు అనేవి లేవు. మనోహర్ గారు చెప్పినంత మాత్రం పవన్ కళ్యాణ్ గారు టికెట్లు ఇస్తారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ నిజంగా అదే అనుకుంటే మరి నాకు టికెట్ ముందు డిక్లేర్ చేసేయాలిగా. మనోహర్ గారు వర్గమే, నాదెండ్ల మనోహర్ గారు వర్గం అనుకుందాం కాసేపు. అంటే మరి నానాజీ గారితో పాటు నా టికెట్ కూడా అనౌన్స్ చేయాలి కదా. సో నాకు వర్గాలు లేవు. ఎందుకంటే అండి, అంటే పాయింట్కి వస్తున్నా, ఎక్కడైనా వివక్షత అనేది ఇంకా అలా కొనసాగుతూనే ఉంటుంది సార్. దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు నేను. రైట్. ఒకనొక టైంలో మీకు